నమస్తే, నా పేరు సూర్యారావు. ఈరోజు బీసీ టైమ్స్ ప్రముఖ భోజన నేత జె పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈ మధ్యన తెలుగు రెండు రాష్ట్రాలలో బీసీ కులగణన మీద ఎక్కువ ఉద్యమాలు జరుగుతున్నాయి. అసలు ఈ కులగణన నేపథ్యం ఏంటి? కులగణన వలన ఏంది సార్ బెనిఫిట్? దీనివలన అంటే ఎక్కువ ఏ వర్గాలకు లాసు, ఏ వర్గాలకు లాభం? ఈ కులగణన అనేది కులం అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైనది. ప్రపంచ దేశాలన్నిటిలో లేనిది, ఇండియాకి మాత్రమే పరిమితమైంది కులం. ఈ కులం ఆధారంగానే పాలన నడుస్తూ ఉంది. పైకి చెప్పకపోయినా కానీ కులమే ప్రచ్ఛన్నంగా భారత రాజకీయాలని శాసిస్తుంది. ఈ కులపరంగానే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చాలా కులాలకి ఇంతవరకు ప్రజాస్వామ్య ఫలాలు సరిగ్గా అందలేదని చెప్పచ్చు. మీరు కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఎలక్షన్లో కూడా ఈ పార్టీలు ఎంత అభివృద్ధి చేసినప్పటికీ, చేయకున్నా చేసామని చెప్పుకున్నప్పటికీ కూడా ఎలక్షన్లో గెలవటం అనేది వాళ్ళకి చాలా కష్టంగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క వాదాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఎలక్షన్లో మతవాదం అనో, ప్రాంతీయవాదం అనో ఏదో ఒక వాదం తీసుకొచ్చి ప్రజల్ని అటెన్షన్ని డైవర్ట్ చేసి గెలవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంపూర్ణ ప్రజాస్వామ్యం అని చెప్పి ఒకసారి, నిజమైన స్వాతంత్ర్యం అని చెప్పి, ఇలా రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి భారతదేశంలో. అయితే ఈ మార్పులకు కారణం ఏంటంటే, ఈ పాలక కులాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద కులాలు, ఆ కులాలు బెనిఫిట్స్, ప్రజాస్వామ్య ఫలాలన్నింటినీ ఆ కులాలే అందుకుంటున్నాయి. ఈ విషయం చాలా పేద కులాలకి అర్థమైంది. వాళ్ళు ఎలా దోపిడీకి గురవుతున్నారో ఈ కులాలకు అర్థమయ్యి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించినప్పుడల్లా ఈ కులాలని విడదీసి పాలించేటువంటి ప్రయత్నం ఈ పాలక కులాలు చేస్తూనే ఉంటాయి. ఎస్సీల్లో గ్రూపులు చేస్తారు, బీసీల్లో గ్రూపులు చేస్తారు. అలానే ఒకే కులంలో ఆ రెండు పార్టీల యొక్క గ్రూపులను కూడా తయారు చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ కూడా ఈ పేద కులాల్ని అణిచివేతే దిశగా ఈ పాలక కుల పార్టీలు పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు. దానికి కాంగ్రెస్ అని పేరు చెప్పచ్చు, ఆ పార్టీ పేరు, లేకపోతే బీజేపీ అని చెప్పచ్చు, లేకపోతే టీడీపీ అనొచ్చు, వైసీపీ అనొచ్చు. ఏ పార్టీ అయినా ఏ పేరు పెట్టినా, తెలంగాణలో బీఆర్ఎస్ అనొచ్చు. కానీ ప్రముఖమైన ఒక కులం ఆ పార్టీ యొక్క నాయకత్వ పొజిషన్లో ఉంటుంది. దానివలన వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ కులానికి సంబంధించిన వాళ్ళకే వాళ్ళ పార్టీ పదవులు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు, అలానే కాంట్రాక్ట్లు ఇస్తారు. మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మరి జడ్జీలు కూడా ఆ కులాల నుంచే ఎలక్ట్ అవుతూ ఉంటారు. మరి ప్రభుత్వాల్లో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, చీఫ్ సెక్రటరీలు కానీ, డీజీలు కానీ, ఈవెన్ సీఎంఓలో ఉన్నటువంటి సెక్రటరీలు కానీ, పిఎంఓలో ఉన్నటువంటి సెక్రటరీలు కానీ, ఈ అన్ని చోట్ల ఈవెన్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్లు కావచ్చు, ఏదైనా తీసుకున్నా ఆ పార్టీ ఏ పాలక కులంతో ఐడెంటిఫై ఉందో ఆ కులానికి సంబంధించిన వాళ్ళనే చేస్తూ ఉంటారు. ఈరోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మరి కార్పొరేషన్ చైర్మన్ని అనౌన్స్ చేశారని తెలుస్తూ ఉంది. దానిలో ఒక పాలక కులం యొక్క వాళ్ళకే ఎక్కువ పొజిషన్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ విషయం ప్రజలకు అర్థమవుతుంది. అరే మనకు రావట్లేదు, వాళ్ళకు వస్తున్నాయని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించే నేపథ్యంలో ఏంటంటే, మరి నిజమైన ఫలాలు ప్రజలకి అందాలి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, పాలక పార్టీల వాళ్ళు ఈ పేద కులాల వాళ్ళు వెళ్ళినప్పుడు మీ సంఖ్య తక్కువగా ఉంది, మీకు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలంటే కాదు, మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి కుదరదు, ఎంపీ టికెట్లు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి
వాళ్ళని మభ్య పెడతా ఉంటారు. మభ్య పెడితే వీళ్ళు కూడా అసలే వెనకబడిన కులాల వాళ్ళు, బీసీలు కానీ ఈ కులాలన్నీ కూడా ఎప్పుడైతే వీళ్ళలో కూడా నిజమే కదా మనం తక్కువే కదా అని చెప్పి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నైరాశ్యానికి లోనయ్యి చివరికి ఏం చేయలేక బ్రతుకు జీవుడా అని కాలక్షం చేస్తూ ఉన్నారు. అయితే నిద్రాణంగా ప్రజల్లో అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ అన్యాయాన్ని వీళ్ళనే మాటలనే మీ కులాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఆ లెక్కలేదో తేలిస్తే, కులాల లెక్కలు తేలిస్తే ఖచ్చితంగా మా వాటా మాకు రాజ్యంలో రావాలి అనే దృష్టితో ఈ బహుజన కులాల్లో బీసీల్లో ముఖ్యంగా ఈవెన్ వివిధ ముస్లిమ్స్తో సహా అందరిలో కూడా విపరీతమైనటువంటి అభిప్రాయం వచ్చింది. ఈ బహుజన కులాలే కాదు, ఈవెన్ ఆధిపత్య కులాలని చెప్తున్నటువంటి బ్రాహ్మలు కానీ క్షత్రియులు కానీ ఆంధ్రప్రదేశ్లో వెలమలు కానీ వైశ్యులు కానీ వీళ్ళ సంఖ్య కూడా తెలవాల్సిన అవసరం ఉంది. తెలిస్తేనే ఎవరి సంఖ్య ఎంత, కమ్మలు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు అని సకల కుల గణన చేస్తేనే కానీ ఈ కులగణన చేస్తే కానీ ప్రజలకి ఈ ఫలాలు అందం. సార్ ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టు ఎవరి వాటా వాళ్ళకి దక్కాలంటే కులగణన జరగాల్సిందే, సకల కులగణన జరగాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా మభ్య పెడుతున్నాయి తప్ప ఇప్పుడు భవిష్యత్తులో కులగణన చేస్తాయని మీకు నమ్మకం ఉన్నది సార్ మీ పార్టీ తరఫు? అంటే ఇప్పుడు పరిస్థితులు మన భారతదేశంలో ఏమైపోయినాయి అంటే ఈ పార్టీల యొక్క ముసుగులన్నీ తొలగిపోతున్నాయి. ఇంతవరకు ఈ పార్టీలు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉందనుకోండి, కులం అనే సబ్జెక్ట్నే ఎంచుకోవాలి, పేదలు ధనికులని ఎంచుకున్నారు. ప్రజలకి, భారతదేశ ప్రజలకి కులం తప్పించి రాజకీయం చేస్తే సమస్య పరిష్కారం కాదు. కులం అనే దాన్ని పరిగణలోకి తీసుకుంటేనే మీకు ఇక్కడ సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి. సో కమ్యూనిస్ట్ పార్టీలు అట్లా అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బ్రాహ్మిన్స్తో వాళ్ళ రాజకీయం మొదలైంది స్వాతంత్ర్యం జరిగిన కాలం నుంచి. సో బ్రాహ్మలు రాజ్యం వేయలేరు. సో మనం కనుక స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే 1952లో ఆంధ్రప్రదేశ్లో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 52 మంది ఆ ఎలక్షన్లో 1952 ఎలక్షన్లో 13 మంది. 1955లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 16 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 62లో 14 మంది అయ్యారు, 67లో 8 మంది అయ్యారు, 72లో 11 మంది, 78లో 9 అయ్యారు. అదే 83కి వచ్చేటప్పటికి 0. ఆ తర్వాత 85లో 1 ఈవెన్ 2004లో 0, నో ఎమ్మెల్యే. ఇప్పుడు 2024లో కూడా ఒక ఎమ్మెల్యే. అంటే ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ఆధిపత్యం తగ్గిపోయి చివరికి కొన్నాళ్ళకి రాజకీయంగా రేపు ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చు. ఇప్పుడు బీసీలకు ఏ గతి అయితే పట్టిందో రాజకీయంగా ఎట్లయితే వాళ్ళకి లేదు, ఈ రోజున బ్రాహ్మిన్స్ కూడా అంతే. బీసీలాగానే బ్రాహ్మిన్స్ కూడా చాలా చోట్ల డిస్పర్స్ అయి ఉంటుంది పాపులేషన్, రాజుల్లాగా కాదు. రాజులంటే భీమవరం, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతాల్లో వాళ్ళు పాపులేషన్ ఉంటుంది కాబట్టి, ఎండమిక్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత నిలదొక్కుకోగలిగారు. కానీ వాళ్ళు కూడా అంతరించిపోయే పరిస్థితులు ఏర్పడినాయి. ఎట్లా అంటే మీరు 1952లో క్షత్రియులు 13 మంది గెలిచారు ఎమ్మెల్యేలు, 1955లో 17 మంది, 1962లో 9 మంది రాజులు గెలిచారు, 1967లో 11 మంది గెలిచారు, 1972లో 12, 78లో కూడా 12, 83కి వచ్చేటప్పటికి వీళ్ళది పడిపోయింది 4, 3 ఇట్లా జరిగి ఈ అనూహ్యంగా 2024లో 7 మంది అయ్యారు. సో వీళ్ళది కూడా 1983 నుంచి తగ్గిపోతుంది. అంటే ఏమవుతుంది, 1983 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం ఆలోచిస్తే అప్పుడు టీడీపీ పార్టీ వచ్చింది. సో టీడీపీ పార్టీ రాకముందు వీళ్ళ సంఖ్యను తగ్గిస్తూ రాగలిగిన వాళ్ళు ఎవరు, రెడ్లు ఏ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మీకు మొట్టమొదట చీఫ్ మినిస్టర్ ఆంధ్రాకి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన అయినప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మన నీలం సంజీవ్ రెడ్డి ఆయన చేశాడు. సో నీలం సంజీవ్ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కలిసిందో అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా
నీలం సంజీవ్ రెడ్డి అయ్యాడు. అంటే డిప్టీ సీఎంని పక్కన పెట్టేసి రెడ్డి గారు అయ్యారు. ఇక్కడ బూర్గుల రామకృష్ణారావుని సీఎంగా ఉండే తెలంగాణకి ఆయన పక్కన పెట్టారు, అక్కడ టంగుటూరిని పక్కన పెట్టారు. రెడ్ల ఆధిపత్యంలోకి మన ప్రజాస్వామ్యం, రాష్ట్ర ప్రజాస్వామ్యం వెళ్ళిపోయింది. అంటే కులం చేతిలోకి ఒక కులం నుంచి ఇంకో కులం చేతికి పోయింది. 1983 వచ్చేటప్పటికి ఏమైంది, ఎన్టీ రామారావు టీడీపీ పెట్టాడు. ఆయన టీడీపీ పెట్టి, ఎన్టీ రామారావు అంటే కమ్మ కులానికి చెందిన ఆయన. సో కమ్మ నాయకులందరూ కూడా వాళ్ళు స్వాతంత్రం ముందు నుంచి తర్వాత కూడా విపరీతంగా రాజకీయ అధికారం కోసం అర్రులు చాచి కూర్చున్నారు. వాళ్ళకి ఎన్టీ రామారావు రాకతో వాళ్ళ పంట పండింది. అప్పుడు ప్రజలందరినీ అటువైపు మళ్ళించారు. మళ్ళిస్తే అప్పుడు ఏమైందంటే రెడ్ల ఆధిపత్యం దక్కి ఎన్టీ రామారావు ప్రభుత్వం రావటం జరిగింది, కమ్మ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తూ ఉంటే ఒకసారి కమ్మలు, ఒకసారి రెడ్లు, ఇట్లా ఇప్పటి వరకు మనకు పరిస్థితి ఏంటంటే చాలా కాంపిటేటివ్ పాలిటిక్స్ తయారైపోయింది. వీళ్ళు ఏం చేశారంటే అటు కమ్మలు ఇట్లు రెడ్లు ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యాపారం చేశారు. మామూలుగా ఏదో ఇంతకుముందు రెడ్ల కాలంలో అయితే 83 వరకు ఎట్లుండే అంటే ఎలక్షన్లో ఈ బలహీన వర్గాలను ఓట్లు వేయకుండా ఊరికి దూరంగా పెట్టేసేవాళ్ళు, తాగబోయించేసి వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు, కొంతమందిని భయపెట్టేవాళ్ళు. అందువలన ప్రజల్లో అప్పుడు ఒక రకంగా ఓటింగ్ రైట్స్ అందరికి ఉన్నప్పటికీ చాలామంది ఓటు వేయటానికి వీలుండేది కాదు. నేను నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు నాయుడుపేట ప్రాంతంలో 96 అనుకుంటా పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి, ఉప ఎన్నికలు ఏదో వచ్చినాయి. ఆ టైంలో ఫస్ట్ టైము ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు ఓట్లు వేశారు. 96 అంటే 47 నుంచి 96 అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ప్రజాస్వామ్యం అందుకే అందరికీ అందలే. ఈరోజు కూడా ప్రజాస్వామ్యాలు ఏం చేస్తున్నారంటే మభ్య పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఒక కులం ఆయన ఎమ్మెల్యే అయిపోతే అతను డబ్బులు పంచటం, మరి చీరలు పంచటం, నగలు పంచటం, ఇంకా ఈ చెప్పని చేయని తప్పుడు పని లేదు. డబ్బులు పంచడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? ఏ పార్టీ ఎక్కువ దీన్ని? టీడీపీ నుంచే మొదలైంది, చంద్రబాబు నుంచే మొదలైంది. చంద్రబాబు యాక్చువల్గా ఈ పంచడం మొదలుపెట్టింది, దాన్ని సిస్టమేటిక్గా చేశారు. అంతకుముందు కూడా ఈ ప్రలోభ పెట్టకుండా ఏం లేదు, రెడ్ల ఆధ్వర్యంలో జరగలేదని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే చీరలు పెట్టడం కూడా నా చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు విన్నా, చీరలు పెట్టారట ఎమ్మెల్యే కంటెస్టెంట్ అని విన్నాను నేను. సో అట్లానే బొట్టు పెట్టడం, కుంకుమ బరిణలు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ విన్నాం అప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాలను ఏం చేశాడంటే దీన్ని పెర్ఫెక్ట్గా చేశాడు. అంటే దీన్ని పదాలు కూడా ఇప్పుడు ఏమైపోయినట్టు వాడుకలో ఎలక్షనీరింగ్ అనేది బాగా చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. అంటే ఎలక్షనీరింగ్ అంటే ఏంటంటే ఎట్లయినా సరే అక్కడ ఓట్లు క్యాప్చర్ చేయాలి, అక్కడ ఉన్న నాయకుల్ని కొనాలి, వాళ్ళకి ఏదో ఆశలు పెట్టాలి, తర్వాత మీకు ఎమ్మెల్సీ ఇస్తాం పక్కన తప్పుకోండి అని చెప్పి రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి చాలా సిస్టమేటిక్గా ఎలక్షన్ బడ్జెట్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కనీసం ఒక 10,000 కోట్లు బడ్జెట్ పెట్టుకుని కానీ ఎలక్షన్లకు వెళ్ళలేని పరిస్థితిని తయారు చేశారు. అంటే ఇక్కడ నిజంగా వీళ్ళు ఎట్లా తయారంటే గెలుపు గుర్రాలకి సీట్లు ఇవ్వటం, ఈ బహుజనుల్ని అసలు ఏమాత్రం ఖాతరు చేయకుండా వీళ్ళు గెలిపించుకోవటం, సీఎంలు అవ్వటం అనే దృష్టే ఉంది. కానీ ఇంత అనైతికంగా, ఇంత వ్యాపారాత్మకంగా రాజకీయాన్ని మార్చామనేటువంటి దృష్టి లేకుండా తయారైపోయింది. అసలు టోటల్గా కాన్సెప్టే మారిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ వితౌట్ మనీ, హౌ కెన్ దేర్ బి ఎలక్షన్స్? సార్ మరి ఎట్లా సార్, మరి బహుజనులకు రాజ్యాంగం కావాలంటే మరి ఎట్లా ఛేదించాలి సార్? అందుకనే ఇప్పుడు యాక్చువల్గా ఈ రాజకీయ నాయకులు కూడా, ఈ పార్టీలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. మీ అటు రెడ్ల పార్టీ అయినటువంటి వైసీపీ కానీ, కమ్మ పార్టీ అయినటువంటి టీడీపీ కానీ చేస్తున్న పనులు ఏంటంటే ఒక ఆక్షనింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోయారు. ఓటు ఎంత, ఇక్కడ 2,000 ఇస్తాం, మేము 2,500 ఇస్తాం అక్కడ ఓటుకి. ఇట్లా ప్రతిదాన్ని ఆక్షనింగ్. మేనిఫెస్టో ఉందనుకోండి, నీకు 3,000 పెన్షన్ అంటే లేదు నేను 4,000 ఇస్తా, ఆక్షన్. అసలు వీళ్ళందరూ ఆలోచించుకోవాలి, మీరు ఏ రకంగా ప్రజలకి నాయకులు అవుతారు.
మీరు ప్రజల్ని మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసి మీడియాలో రోజు తెల్లారులేస్తే మీరే ఉద్దండ నాయకుల్లాగా కనపడాలనే దృష్టితో మీరు తయారు చేస్తున్నారు. కానీ నిజంగా మీరు ఎంత ఉద్దండ నాయకులో మీ డొల్లతనం ఎంతో మీకు తెలుసు. మీకు తెలిసిన విషయం ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఎలా ఆలోచిస్తున్నారంటే, తప్పదు మరి. ఒక జిల్లాలో ఒక అధికారి వచ్చాడు అనుకోండి, ఆ అధికారి ఉన్నంతకాలం జాగ్రత్తగా అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే గొడవలు ఎవరు పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు. అలానే ఒక ఆర్గనైజేషన్లో ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, ఆ బాస్ ఉన్నంతకాలం జాగ్రత్తగా వాడు ఉద్యోగం చేసుకుని బయటకు వస్తాడు. అట్లనే ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం సరే వీళ్ళతో మనకి ఎందుకని చెప్పి, ఎందుకంటే రోజు వీళ్ళకి దైనందిన సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్ల మీదకి వచ్చి యాజిటేషన్ చేసి క్వశ్చన్ చేసేటువంటి ఆర్థిక శక్తి వాళ్ళకి లేదు. ఇంట్లో పూట గడవని వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక క్రూరమైన పాలిటిక్స్ కూడా మన రాష్ట్రంలో తయారైనవి. కేసులు పెట్టడం, ఏడిపించటం, సరే సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేయటం, ఈ రకరకాలు అనమాట. ఇవన్నీ కూడా వ్యవస్థీకృతం అయ్యాయి. ఎవరో ఒక్కడు చేయటం కాదు. దీని వెనక పెద్ద పెద్ద నాయకులే ఉండి ఈ ట్రోలింగ్లు చాలా అసహ్యంగా చేస్తున్నారు, చాలా చౌకబారుగా చేస్తున్నారు ప్రత్యర్థుల్ని. అసలు మన లాస్ట్ టైం చూసాం హైకోర్టు జడ్జిల మీద జగన్ ప్రభుత్వ హయాంలో ఎంత ట్రోలింగ్ అంటే అంత ట్రోలింగ్ జరిగింది. చివరికి ఇప్పుడు కూడా తెలియదు అసలు ఆ ట్రోలింగ్కి ఏం చేశారు. సిబిఐ కేసు తీసుకుంటే ఆ కేసుని ఏం చేస్తుంది, ఎవరిని తప్పుపడుతున్నారు, ఎవరి మీద యాక్షన్, ఇంతవరకు అసలు దాన్ని ప్రశ్నించేవాడే లేకపోయాడు. కారణం ఏంటంటే ఈ ప్రతి విషయాన్ని కూడా జగన్ వర్సెస్ బాబులాగా తయారు చేశారు. అసలు ఏది తీసుకున్నా కానీ పొద్దున్న లేచి మనిషి వాడి వ్యాపారమో వాడి వ్యవసాయమో చేసుకుని ఇంటికి వచ్చే వరకు చూసేది ఏంటంటే ఏం జరుగుతుందిరా అంటే ఈయనేమన్నాడు ఆయనేమన్నాడు ఈయనేమన్నాడు ఆయనేమన్నాడు అనే ధోరణిలో తయారైపోయి ప్రజల్ని ఒక రకమైనటువంటి ఈ బైపోలార్ పాలిటిక్స్లోకి నెట్టేసి అయితే అతను లేకపోతే ఇతను అనేదానికి తీసుకొచ్చారు. అంటే మైండ్ టోటల్గా బ్లాంక్ చేస్తున్నారు. అందుకే అయినప్పటికీ కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే 5 సంవత్సరాలు భరిస్తున్నారు. భరించి వాళ్ళ చేతిలో ఉందేంటి, ఓటు. ఆ ఓటు వచ్చిన రోజున ఏం చేస్తున్నారంటే ఉన్న ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తున్నారు. అది జరుగుతుంది. అందుకనే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో 164 స్థానాల్లో ఈయన జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. అంతేగాని చంద్రబాబు నాయుడిని గెలిపించారు అనేది కరెక్ట్ కాదు. సో అలానే మనం ఈ 164 ఓట్స్లో సీట్స్లో ఈయన ఎట్లయితే ఓడించారో 2019లో 151 స్థానాల్లో చంద్రబాబుని ఓడించారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, ఆయన నన్ను చూసి నాకు ఓటేశారు, నా బొమ్ముంటే చాలు గెలుస్తాం, వీళ్ళకి 2.5 లక్షల కోట్ల డబ్బులు నేను ట్రాన్స్ఫర్ చేసేస్తే బటన్ నొక్కితే ప్రజలకు వెళ్తే వీళ్ళంతా పిచ్చోళ్ళు నాకు ఓట్లు వేస్తారు అని చెప్పి ఆశించాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే ఆయన్ని ఇంటికి పంపించారు. అంటే నేనేమంటున్నానంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇది వీళ్ళు అర్థం చేసుకున్నారా, అర్థం చేసుకుని దీన్ని ఎలా అధిగమించాలని ఆలోచిస్తున్నారా అనేది మనం చూడాలి, కాలం చెప్పే విషయం. కానీ ఒకటి మాత్రం నిజం, అసలు ఇంత చీప్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు బహుజనుల వాటా ప్రకారం అక్కడ నాయకత్వాన్ని గ్రామాల్లో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆ నాయకత్వాన్ని ఎందుకు పెంచరు? మీరు పెంచితే వాళ్ళు నిజమైన ప్రజానాయకులైతే, వాళ్ళు ప్రజలకు సేవ చేసిన వాళ్ళైతే, జనరంజకంగా పాలిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు అందులో మంచి వాళ్ళని పరిపాలనా దక్షులు మంత్రులుగా చేయొచ్చు. ఆ తర్వాత అందులో ఒక మంచి ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా చేయొచ్చు, ఆ పార్టీ నాయకుడు అధ్యక్షుడిగా చేయొచ్చు. కానీ చేయరు. సో వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే నా ఉద్దేశంలో ఎప్పుడైతే వీళ్ళకు ఇరుక్కుపోయారు రాజకీయాల్లో ఇదొక ప్యాకాటగా తయారైంది, రాజకీయమైనటువంటి జోదంగా తయారయ్యి చంద్రబాబు నాయుడు తన జీవితంలో సీఎం కాకపోతే లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ కాకపోతే ఏంటి తను, నేను మామూలు వాడిని, ఇప్పుడు ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లాగా దిగిపోయినాక సునక్ ఎట్లా ఉన్నాడో అట్లా ఉండలేని పరిస్థితికి వీళ్ళు తయారయ్యారు.
మొన్న ప్రైమ్ మినిస్టర్ సునక్ ఉన్నాడు, ఆయనది అయిపోయింది టర్మ్. ఇప్పుడు రోజు ఆయన మళ్ళీ నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళిపోయాడు, తనకు కావాల్సిన కూరగాయలు కొనుక్కుంటున్నాడు. చంద్రబాబు నాయుడు అది ఊహించలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగాడు, దిగితే అతను ఊహించలేడు. ఏం చేయాలా నేను చూస్తాడు. ఎక్కడ మర్డర్ జరిగినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి క్రిటిసైజ్ చేస్తాడు. ఆయన్నేం క్రిటిసైజ్ చేశాడో ఈయన్నేం క్రిటిసైజ్ చేశాడు, ఎప్పుడు ఒకటే. ఓన్లీ థింగ్ ఈజ్ ఒక అతను సీఎం అయి ఉంటాడు, ఇంకొక అతను ప్రజల్ని వీళ్ళ మధ్యన నెట్టేస్తున్నాను. వీళ్ళిద్దరూ న్యాయం ఏమి చేసిన పరిస్థితులు ఏం లేదు. ఒకళ్ళు ఒక రకంగా బెటర్, ఇంకోళ్ళు ఇంకో రకంగా బెటర్. మొత్తం మీద వీళ్ళందరూ ప్రజలకి అసలు ఏ రకంగా కూడా బెటర్ కాదు. కాబట్టి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, మా వాటా మాకు దక్కట్లేదు ఏదైనా కానీ. అందుకని చెప్పి వాళ్ళు ఆ చైతన్యాన్ని మేము కూడా గుర్తించి కులగణన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కులగణన చేపట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కులగణన అనేది కొత్త అంశం ఏం కాదు. యాక్చువల్గా ప్రజాస్వామ్యం మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు జరిగింది, ప్రజల కోసం జరిగింది. తర్వాత జరగట్లేదు. చూడండి, మన ఇండిపెండెన్స్ రావటం వలన ఏం లాభం వచ్చింది ఈ జనాలకి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1881లో మొట్టమొదటిసారి కులగణన చేపట్టారు. సో అక్కడ అన్ని కులాల లెక్కల్ని తీశారు, అన్ని మతాల లెక్కల్ని తీశారు 1881లో. సో అలా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్యాస్ట్ సెన్సెస్ చేశారు. క్యాస్ట్ సెన్సెస్ ఒక చట్టం చేశారు, ఒక వ్యవస్థ ఉంది దానికి మనమేం కష్టపడక్కర్లా, వాళ్ళే క్రియేట్ చేశారు. పాలకుల యొక్క లక్ష్యం ఒకటే. బ్రిటిష్ వాళ్ళు చేశారంటే ఈ భారతదేశం మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి. వాళ్ళ యొక్క ఎవరైతే వీళ్ళు పౌరులు ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కానీ, వాళ్ళకున్న సామాజిక పరిస్థితులు కానీ ఇవన్నీ వాళ్ళకి తెలిసినట్లయితే ఇక్కడ పాలన బెటర్గా చేసి మంచిగా పాలించి ఈ భారతదేశ ప్రభుత్వం మీద పూర్తి పట్టు ఉంటుంది, వాళ్ళ పాలన సాగించవచ్చు అనే దృష్టితో చేసిన పని అది. అది వాళ్ళ పాలన యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళ పాలన నిరాఘాటంగా సాగటం కోసం వాళ్ళు తీసుకున్న మెజర్. ఇక్కడ కూడా పాలకులు అదే, వీళ్ళ పాలన నిరాఘాటంగా సాగాలి. కాబట్టి ఈ కులగణన చేయొద్దు. చేస్తే ఖచ్చితంగా తెలిసిపోద్ది ఎవరెంత ఉంటే. ప్రశ్నిస్తే మనం ఆన్సర్ చెప్పలేం. కాబట్టి మనం దిగిపోవాలని చెప్పి వీళ్ళు చేయట్లే. అంతేగాని కులగణనలు ఇదేం పెద్ద గొప్ప విషయమేం కాదు, వాళ్ళు చాలా చిన్న విషయం. ఎందుకంటే ఈ రోజున ప్రతి లీడర్ కూడా, అటు ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ, లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరికంటే టెక్నాలజీ వాడుతున్నారు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ అనే ఇదే కదా, బటన్ నొక్కే డబ్బులు 1000 కోట్లు పంచుతున్నారు కదా. అప్పుడు ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఉంది కదా. ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఉన్నప్పుడు దాని తోడుగా కులం ఉంటే తప్పేంటి? నువ్వు ఆధార్ కార్డు మీద మెన్షన్ చేయకు డేటా. నువ్వు ప్రతి వ్యక్తికి ఒక ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఒక ఫింగర్ ప్రింట్ ఇంత కలెక్ట్ చేయగలిగినటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు కులం కలెక్ట్ చేయటం కష్టం ఏంటి, ఇబ్బంది ఏంటంటే కావాలనే చేస్తున్నారు వీళ్ళు, చేయకూడదని. తెలంగాణలో 1 డేలో చేసినారు కదా సార్. ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అని చేశారు, 1 డేలో చేశారు. అంటే పాలకులకి ఇష్టమైతే చేయొచ్చు. సో మీకు ఈ కులగణన బ్యాక్ మనం వచ్చినట్టయితే 1931లో లాస్ట్ కులగణన జరిగింది. సో తర్వాత మనకి 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. సో 1941 కులగణన జరగల. 1951కి భారతదేశ ప్రభుత్వం రిపబ్లిక్ అయినాక 1951లో కులగణన ఎంతవరకు చేశారంటే ఎస్సీలకి ఎస్టీలకు మాత్రం చేశారు. ఎందుకు చేశారంటే ఎస్సీలకి ఎస్టీలకి అప్పుడు రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు. కాబట్టి ప్రతిసారి వాళ్ళ సంఖ్యను పెరిగే దాన్ని బట్టి, తగ్గేదాన్ని బట్టి, ఏరియా వైజ్ ఉన్నదాన్ని బట్టి ఈ రిజర్వ్డ్ సీట్స్ ఇవ్వాలి. కాబట్టి ఎస్సీ ఎస్టీస్ది జరుగుతూ ఉంది. తర్వాత మతపరంగా వీళ్ళు చేసుకున్నారు. మతపరంగా కూడా వీళ్ళకి ఏంటంటే అవసరం, పాలకులకు అవసరం. మెజారిటీ మతం హిందూ మతం కాబట్టి, ఈ పాలకులందరూ హిందువులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఆ మతపరమైన వాటిని చేయడానికి ఏం సంకోచించాల. సో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్స్ అని అది కూడా జరుగుతూ ఉంది. ఓన్లీ బీసీల వరకు వచ్చేటప్పటికి కులగణన చేయాలి. ఎందుకంటే మా చట్ట ప్రకారం 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చింది. ఇవ్వాలని అంటే కులగణన చేస్తే వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చేయలే. 1951 కాదు, 1961 చేయొచ్చు,
71 చేయొచ్చు, 81 చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, చేయకుండా ఏదో కమిషన్లు వేసేసి నామకే వాస్తే మేము చేస్తున్నామని చెప్పి ఆ బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వకుండా నెహ్రూ హయాంలో కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. చివరికి ఒక మండల్ కమిషన్ వేయటం జరిగింది. మండల్ కమిషన్ వేస్తే ఆయన 52% కన్నా ఎక్కువ ఉన్నాయి బీసీ కులాలు ఉన్నాయని చెప్పి తేల్చిన దాన్ని ఇందిరాగాంధీ హయాంలో దాదాపుగా దాన్ని కూడా తొక్కిపెట్టారు. మన శివశంకర్ లా మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఎఫర్ట్స్ వలన కనీసం మండల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. సో తర్వాత విపి సింగ్ తప్పని పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వక తప్పలే ఆయనకి. బీఎస్పీ సపోర్ట్తో ఆయన గవర్నమెంట్ నడిచింది కాబట్టి కాంశీరామ్ ఆయన ఒక దాదాపుగా 48 రోజుల పాటు యాజిటేషన్ చేశారు కాబట్టి ఎక్కడ ఢిల్లీలో. అప్పుడు ఆయన తలకు తప్పల, పైగా ఎంపీల సపోర్ట్ విత్డ్రా చేస్తే విపి సింగ్ గవర్నమెంట్ పడిపోతుంది కాబట్టి ఆ రోజున తప్పక వాళ్ళు మండల్ కమిషన్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయటం. అది యాక్సెప్ట్ చేసినప్పటికీ మీకు రిజర్వేషన్స్ వచ్చేటప్పటికి ఆయన 1990లో యాక్సెప్ట్ చేశాడు. 1993లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి ఓబీసీ సెంట్రల్ గవర్నమెంట్. అదే ఇక్కడ రెడ్ల వలన డిలే అయ్యి ఆంధ్రప్రదేశ్లో 1972లో రిజర్వేషన్ వచ్చింది. దానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజున తెలంగాణ వాదం పుంజుకుంటుంది కాబట్టి, బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇది ఏదో రకంగా ప్రజల్ని కొంత సాటిస్ఫై చేయాలనే దృష్టితో చేశారు. అందుకనే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవరికైనా కానీ ఏ ప్రభుత్వాలైనా ప్రేమతో ఏం చేయవు. తప్పని పరిస్థితుల్లో మనం వీళ్ళని మెప్పించుకుని మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఇంటెన్షన్తోనే టైమింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి అవసరమైతేనే, వాళ్ళకి రాజకీయమైనటువంటి అవసరాలు ఉన్నప్పుడే ఇవి కన్సిడర్ చేస్తారు. అదే బ్రిటిష్ వాళ్ళు అట్లా కాదు. బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఎస్సీలకి ఏకదమ్న రిజర్వేషన్స్ ఇచ్చేశారు. 1931 వస్తే 1942 కల్లా విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ఒకేసారి రిజర్వేషన్లు ఇచ్చేస్తారు. అంటే 31 నుంచి 42 అంటే 11 సంవత్సరాల్లో వాళ్ళు చేయగలిగారు. 11 ఇయర్స్తోనే చేశారు. అదే అంబేద్కర్ పుణ్యం అని చెప్పి మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఎస్టీలకు కూడా రిజర్వేషన్ ఆయన ఇచ్చేశాడు. సో అందువల్ల ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ రిజర్వేషన్లు ఎస్టీలకు కూడా పాపం అంబేద్కర్ చలవ వలన వచ్చింది. ఎవరు పెద్దగా యాజిటేషన్ చేసింది కాదు. బీసీల తరపు నుంచి యాజిటేషన్ లేవు. బీసీల తరపు నుంచి పోరాడేవాళ్ళు లేరు. బీసీల తరపు నుంచి ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. బీసీలు అంటే రాజకీయంగా ఈ ఏవైతే ఈ కమ్మారెడ్డి కులాలకి ఒక రకమైన చులకన భావం ఉంది. ఇది బీసీలు గమనించాలి. వీళ్ళని లెక్క చేయకపోయినా మనకేం కాదు అనేటువంటి ధోరణి ఉందన్నమాట. రెండోది వీళ్ళకి బీసీలు అంటే ఒక కులం కాదు కాబట్టి దాదాపుగా 131 కులాలు ఉన్నాయి బీసీలో. ఈ 131 కులాలు ఎప్పుడూ ఒక తాటి మీద నిలబడవు కాబట్టి ఈ కుల వ్యవస్థ అనేది అద్భుతమైన వ్యవస్థ. మన భారతదేశంలో ఉన్నటువంటి మనువాదులు క్రియేట్ చేసింది. 3000 సంవత్సరాలుగా మనల్ని విడదీసే వ్యవస్థని క్రియేట్ చేసింది థ్యాంక్స్ ఈ మనువాదుల వలన. వాళ్ళకి ఇది బాగా మంచి అవకాశంగా కనపడుతుంది. ఏం పని చేయక్కర్లా, పని చేయకుండా వీళ్ళని విడదీసి ఉంచితే ఆ రోజుకి ఎలక్షన్ రోజున ఏవో డబ్బులు ఇచ్చి ఏదో ఒక స్లోగన్ తీసుకునో గెలిచేసి మళ్ళీ అధికారానికి రావచ్చు, మళ్ళీ 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రకమైనటువంటి బీసీల్లో ఇది గమనించాలి. బీసీలు గమనించకుండా ఉంటే వీళ్ళ మీదే తొక్కుకుంటూ ఈ ఓసీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి కులాలు మాత్రం రాజ్యం ఎప్పటికీ వెళ్తాయి. ఎప్పటికీ రాజ్యసభ మనం అసెంబ్లీలో అడుగు పెట్టలేం. బీసీలో ఉన్న 131 కులాల్లో ఈ రోజున ఓన్లీ 20 కులాలే అసెంబ్లీలో అడుగుపెట్టినాయి. 20 కులాల్లో కూడా ఒక విశ్వబ్రాహ్మణ కులమే చెప్తాను మీకు. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వటం 77 ఇయర్స్లో ఒకే ఒక్కసారి. తర్వాత ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే యాదవులను గౌడ్లు బాగా పైకి వచ్చారు రాజకీయంగా అనుకుంటా. యాదవులు గౌడ్లు చిత్రమైన విషయం ఏంటంటే మిగిలిన బీసీలు కూడా ఇది అబ్జర్వ్ చేయాలి. యాదవులు గౌడ్లు రాజకీయ అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళే ఉంటారు, మనం ఉండవు అని చెప్పి ఈ కుల వ్యవస్థలో ఎట్లుంటుందంటే
వాళ్ళని వ్యతిరేకించేటువంటి వ్యవహారం జరుగుతుంది. ఈ బీసీలు ఇది అర్థం చేసుకోలేదు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమి యాదవుని కాదు, గౌడ్ని కాదు, నేను ఒక కుమ్మర్ని, కాబట్టి క్లియర్గా నేను చెప్తున్నా, ఈ మైనారిటీ బీసీలు ఎవరైతే ఉన్నారో కొట్లాడుకోవాల్సింది బీసీల మధ్య బీసీలు కొట్లాడ కాదు ఈ రోజున కావాల్సింది. బీసీలు ఎస్సీలు కొట్లాడుకోవద్దు, ఎస్సీల మధ్య కొట్లాటొద్దు, ఎస్టీల మధ్య కొట్లాటొద్దు, మైనారిటీల మధ్య కొట్లాటొద్దు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ మూలవాసులే, మూలవాసుల మధ్య కొట్లాటొద్దు. ఈ మూలవాసుల్ని బీసీలని వీళ్ళందరినీ రావాల్సిన పదవుల్ని దోపిడీ చేస్తున్న కులాలతో కొట్లాడాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రెడ్లు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 1952 నుంచి 2024 వరకు 658 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే మొత్తం ఎమ్మెల్యేలు మనకి ఇప్పటి వరకు 2902 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 658 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కమ్మలు 549 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. రెండు కులాలే అయినాయి. జనరల్గా మనకి రెడ్లు వచ్చేటప్పటికి వాళ్ళ పర్సంటేజీ తక్కువ, 6% అంటారు కొంతమంది, అది కూడా ఒప్పుకోరు. సరే 6% అనుకుంటే జనాభా దామాషా ప్రకారం, ఎందుకు కులగణన అవసరం ఇక్కడ చెప్తాను. జనాభా దామాషా ప్రకారం 174 మంది ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఉండటానికి లేదు. వీళ్ళేమన్నా కానీ ఎంతమంది ఉన్నారో 658 మంది, అంటే 484 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. ఏంటి వీళ్ళంతా, వీళ్ళకే తెలివి ఉందండి, వీళ్ళకే చదువులు వచ్చా, వీళ్ళే నడపగలరా? అంటే వేరే జాతుల వాళ్ళు తెలివి లేదా? అంటే అంబేద్కర్ కన్నా గొప్పోళ్ళ? అంబేద్కర్తో సమానం కాకపోయినా మిగిలిన బీసీలు ఎస్సీలు ఎస్టీలు పాలించేటువంటి సత్తా లేని వాళ్ళ? మరి ఎందుకు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు? ఎందుకంటే మీ డబ్బు, మీ అధికారం మీ నాయకుడు పైన ఉంటాడు, మీకు టికెట్ ఇస్తాడు, మీరు డబ్బులు వసూలు చేసుకుంటారు, డబ్బులు ఖర్చు పెడతారు, మీరు గెలుస్తారు, మీరు అక్కడ పైరువీలు చేసుకుంటారు బేసికల్గా. అలానే కమ్మ వాళ్ళ పర్సంటేజ్ 5%, కొంతమంది 5% కూడా ఒప్పుకోరు, ఇంకా తక్కువ అంటారు, 4% మీరే అంటున్నారు. అంటే అందుకే కులగణన జరగాలంటున్నా. ఈ 4, 5 తేల్చితే 4, 5 తేల్చండి, తెలుస్తుంది. నేను అదే అంటున్నా. సో నేనంటున్నా 5% వేస్తే 145 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 145 ఎమ్మెల్యేలకి 549 మంది ఉన్నారు. అంటే 404 ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ అఫీషియల్ డేటా అండి, ఇందులో ఏమీ నేను చెప్పేది కొత్తదేం కాదు. ఎవరన్నా విభేదించాల్సి వస్తే కూడా ఐ హ్యావ్ నో ఇష్యూ, విభేదించవచ్చు. సో మొత్తం కలిపి వీళ్ళు ఎక్సెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారంటే కమ్మారెడ్లు 888 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 888 అంటే ప్రతి కులం నుంచి ఎమ్మెల్యే కావచ్చు. అదే బీసీలు 50% అనుకుందాం, 50 కాదు ఇంకెక్కువ అంటారు. 1451 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ 498 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే 500, అంటే దాదాపుగా 1000 మంది ఎమ్మెల్యేలు తక్కువ. అలానే ముస్లింలు అండి, ముస్లిం గురించి మనం ఎవరు మాట్లాడం. చాలామంది ఏంటంటే ఈ బీసీల గురించి వీటి గురించే చెప్తూ ఉంటాం, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా పరిస్థితులు లేని ప్రజాస్వామ్యం. అదే అంటున్నాను, ఇది నిజమైన ప్రజాస్వామ్యం. అయితే ముస్లిమ్స్ ఈ రోజున వాళ్ళ ఇబ్బందులు ఎవరికి తెలియవు. ఇప్పుడు ఏ పార్టీతో ఉండాలో అర్థం కావట్లే ముస్లిమ్స్కి. బీజేపీయా కాదు, హిందుత్వ పార్టీ అని ముద్ర ఉంది. కాంగ్రెస్ వాళ్ళ హయాంలోనే బాబ్రీ మసీద్ కూలింది, అది వాళ్ళ పరిస్థితి. సరే వైసీపీ అంటే మోడీకి అనుగుణంగానే వైసీపీ ఉంది, ఏం కాదనలేదు. టీడీపీ అంటే ఆల్రెడీ కూటమిలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముస్లింలు ఎవరితో ఉండాలా? నేను అందుకే చెప్తున్నా, బహుజన్ సమాజ్ పార్టీని ఓన్ చేసుకోవాలి, ముస్లిమ్స్ లీడ్ చేయాలి. ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల్లో 5,000 ఉంటాయి, 10,000 ఉంటాయి. వాళ్ళు ఆ నియోజకవర్గాల్ని బీఎస్పీ పార్టీ జెండా ఎత్తుకుని కూర్చుని బహుజనులు కలుపుకుని వెళ్ళాలి. సో వీళ్ళు 5% ఉంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేలు ఉండాలి జనాభా దామాష ప్రకారం, కానీ 54 మంది ఉన్నారు. అంటే దాదాపుగా వీళ్ళు ఒక 100. మొత్తం కలిపి బీసీ ముస్లిమ్స్ కలిపితే 1000 పైగా ఎమ్మెల్యేలు లాస్ అయ్యారు. అదే మనం ఏమనుకుంటామంటే బీసీల్లో ఒక వాదన వస్తుంది అనమాట, అరే యాదవులు గౌడ్లు బాగున్నారా అని. యాదవులు ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు? 46 మంది అయ్యారు. వాళ్ళు రెడ్లు ఎంతమంది ఉన్నారు? యాదవులు అంతమంది ఉంటారు కదా. పర్సంటేజ్ తీసుకుంటే కనీసం ఇందా చెప్పినట్టు రెడ్లు ఒక 175 ఉండాలని అనుకున్నాం కదా.
వాళ్ళు 175 ఉండాలి, కానీ 46 ఉన్నారు. కమ్మలు ఎంతమంది ఉన్నారో గౌడ్లు దాదాపుగా అంతమందే, ఎక్కువ మందే ఉంటారు. గౌడ్ పాపులేషన్ ఎక్కువ, మీరే చెప్తున్నారు. సో ఇది పరిస్థితి అదే కదా. వీళ్ళ 145 మంది అన్నా ఉండాలి గౌడ్లు, వాళ్ళు 68 మందే ఉన్నారు. అంటే రెడ్లు 658 మంది ఉంటే యాదవులు 46 మంది, కమ్మలు 549 ఎమ్మెల్యేలు ఉంటే గౌడ్లు 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో బీసీలు గమనించాల్సింది ఏంటంటే యాదవులు గౌడ్లు బీసీ నాయకత్వానికి వీళ్ళే ఇవ్వాలి, నియోజకవర్గాల వారిగా టేక్ ఓవర్ చేయాలి, బహుజన్ సమాజ్ పార్టీని ఆ దృష్టితో బిల్డ్ చేసుకోవాలి. మిగిలిన కులాలతో పై కులాలతో కలవనివ్వరు అనేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అనుకోవాలి. పాలక కులాలు మనల్ని పాలితుల్లాగానే చూస్తారు, మనల్ని రానివ్వరు అనేది వీళ్ళకి అర్థం కావాలి. మనలో మనం కలవాలి, బీసీలం కలవాలి, బీసీలు వెళ్ళి ఎస్సీలతో కలవాలి, ఎస్సీలు ఎస్టీలు కలవాలా, ముస్లిమ్స్లు కలవాలా, కాంశీరామ్ విగ్రహాన్ని బీసీ వాడల్లో పెట్టాలి, జ్యోతిబా పాలే విగ్రహం దళిత వాడల్లో ఎస్సీ కాలనీల్లో పెట్టాలి. ఇట్లా మనం ఆ రకంగా గనక మూవ్ కాకపోతే ఈ రెడ్డి కమ్మ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ 2 పార్టీలు మన భవిష్యత్తుని అంధకారమయం చేస్తాయి మరింత. తర్వాత ఈ అంతరించిపోయేటువంటి మనకి చెప్పిన దాని ప్రకారం రాజకీయ అధికారం లేని కులాలు అంతరించిపోతాయి. మీకు ఇందాక చెప్పా, ఇందాక మీరు రాజకీయ అధికారం లేని కులాలు అంతరించిపోతాయి అంటున్నారు కదా, అంటే వాట్ ఇస్ ద మీన్ సార్? అది అంటే ఎట్లా? అది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బ్రాహ్మిన్స్ పొజిషనే తీసుకుందాం. రాజకీయంగా ఇందాక మీకు చెప్పినట్టు 1983 ముందు 52 నుంచి 78 ఎలక్షన్ల వరకు 10-12 మందో ఎలక్ట్ అవుతూ వచ్చారు. 83 నుంచి అమాంతం 1-2 కొన్ని సంవత్సరాల్లో అయితే 0 ఎమ్మెల్యేలు అసలు లేరు. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ముఖ్యంగా బ్రాహ్మిన్స్ విషయమే తీసుకున్నట్టయితే పెద్ద ధనికులైనటువంటి వాళ్ళు కాదు, వైశ్యుల్లాగా కానీ క్షత్రియుల్లాగా కానీ వెలమల్లాగా కానీ కాదు. దానివల్ల వాళ్ళకి సరైనటువంటి జీవనోపాధి లేదు. ఎక్కువగా పూజారీల అర్చకత్వాలు కానీ క్లరికల్ టైప్ జాబ్స్ కానీ చేసుకుంటూ ఏదో మన మీడియాలో కొంచెం డొక్కశుద్ధి ఉంటుంది కాబట్టి ఈ రచనా రంగంలో ఉంటూ కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. వీటివన్నిటి వల్ల పైసలు ఏమి రావు, డబ్బులు ఉండవు, పేదరికమే. అప్పుడు కొన్నాళ్ళకి కొంతమంది బ్రాహ్మణ యువకులకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఆ గ్రామాల్లోనే ఉండలేని పరిస్థితి. పూలమ్మిన చోట కట్లమ్మలేరు కదా, ఏ పని పడితే ఆ పని కూలికి వెళ్ళలేరు. సో అందువలన వాళ్ళు పట్టణాలకి రావాల్సి వస్తుంది. పట్టణంలో పోయి ఉండేవాడు ఎక్కడ ఉండాలి? స్లమ్స్లోకి వెళ్ళిపోతారు, చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్తారు, రేకుల షెడ్లో ఎవరు పంచడం ఉంటూ చేస్తూ ఉంటారు. దానివల్ల మరి ఆ కులం మరి దెబ్బతిన్నట్టేగా. పేదరికం, మరింత పేదరికం. ఆ తర్వాత ఏమైపోతారు వాళ్ళు? అంతరించడం అంటే అదే. ఇప్పుడు వెలమలు కూడా అదే పొజిషన్ ఉన్నట్టుంది కదా. వెలమలకి భూస్వాములు కాబట్టి చాలామంది వాళ్ళకి గ్రామాల్లో కొంచెం ఇంకా ఏదో భూమిని నమ్ముకుని ఏదో కొంతవరకు కాలక్షేపం చేస్తున్నా వాళ్ళు రాజకీయంగా వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. వాళ్ళు దాదాపుగా 1 డజన్ మంది ఎమ్మెల్యేలుగా గెలిచేవాళ్ళు. 1983 నుంచి వాళ్ళు కూడా తగ్గిపోయారు. 2, 3, 7 అట్లా 1, 2 అవుతూ వచ్చారు. క్షత్రియులు అదే పద్ధతిగా తగ్గుతూ ఉంది. అలానే మనకి వైశ్యుల వరకు వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్. వైశ్యులు ఏంటంటే డబ్బు పరంగా కొంచెం బెటర్ వీళ్ళందరికీ. అంటే అందరూ ధనికులు కాకపోయినా ఏదో ఒక వ్యాపారం చేయటం, అలా వాళ్ళు కాలక్షేపం చేయటం ద్వారా 1, 2 చాలా వరకు వీళ్ళు పట్టణాలకు చేరిపోతున్నారు కాబట్టి కుల సంఘాలు ఉంటాయి కాబట్టి కొంచెం షెల్టర్ దొరకటం వలన ఓటర్లు అందరూ ఒక చోట ఉండటం వలన వాళ్ళకి మున్సిపల్ చైర్మన్లు అవటము, ఎమ్మెల్యేలు అవటము, ఏ పోస్టుల ద్వారా కొంచెం రాజకీయంగా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు కాబట్టి మనకు ఒక చీఫ్ మినిస్టర్ రోసే గారు అవటం అనేది జరిగింది. అంటే అట్లా కొంచెం పర్వాలే వాళ్ళది. కానీ వీళ్ళెవరూ కూడా
రెడ్లకి కమ్మలకి దాసోహం చేయాల్సిన వాళ్ళే, వాళ్ళని కాదనే పరిస్థితి లేదు. అందువల్ల ఈ కులాల వాళ్ళు కూడా ఆలోచించాలి. మీరు బ్రాహ్మలు కానీ గత చరిత్ర ఏమైనప్పటికీ కూడా ఈ రోజున ఈ ప్రోగ్రామ్ని ఎడ్యుకేట్ చేయాలి. బీసీస్ని, ఎస్సీస్ని, ఎస్టీస్ని, మైనారిటీస్ని ఎడ్యుకేట్ చేసి జరిగే అన్యాయం ఏంటో చెప్పి కులగణనకి వీళ్ళు కూడా రావాలి, డిమాండ్ చేయాలి. మా కులం ఎంత ఉందో మీరు డిసైడ్ చేయండి, మేము ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలో రావాలి, పార్టీలు ఆ విధంగా టికెట్లు ఇవ్వాలి, అప్పుడే మేము మీ పార్టీలను ఆదరిస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే రాజకీయ పార్టీలు కులగణన చేసి ఏకతాటి మీద వాళ్ళ నుండి టికెట్లు కనుక వీళ్ళకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకి 175 మంది శాసనసభ్యులు ఉన్న ఏపీ అసెంబ్లీలో 88 మంది బీసీ ఎమ్మెల్యేలు వస్తారు. దాదాపుగా బీసీ ఎమ్మెల్యేలు 33-34 ఉంటారు మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి అసెంబ్లీలో. ఈసారి అనూహ్యంగా 40 మంది గెలిచారు. అంటే ఇది ఒక చైతన్యం వస్తుంది. ఇది కూడా ప్రజలు పార్టీలు కూడా గమనించాలి. ఎందుకు పెరిగినాయి, కొన్ని చోట్ల ఆ క్లారిటీ వస్తుంది ప్రజల్లో, మాకు అన్యాయం జరుగుతుందని ఓడించడం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ పార్టీలు కులగణన చేసి వాళ్ళు కనుక పాలించాలంటే ఈ రకమైనటువంటి రాజకీయ వ్యాపారాన్ని ఏదైతే చేస్తున్నారో, ఓట్లకి డబ్బులు ఇచ్చి కొంటున్నారో, ఆ తర్వాత ఆ అప్పులు తీర్చుకోవటానికి ప్రభుత్వంలోకి వచ్చి వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ మనీ లాండరింగ్కి పాల్పడుతూ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు పెడితే మళ్ళీ జైలుకి వెళ్ళి పాలయ్యి, ఇది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ వ్యవస్థ అందరూ పాలకులు అవినీతి పరులైనా సరే ఇంకొక పాలకుడు వచ్చి ఈసారికి ఈ అవినీతి పరుణ్ణి కేసులు బుక్ చేస్తున్నాడు, ఇతను పోయి గవర్నమెంట్ ఇంకొక అతను వస్తే నెక్స్ట్ రౌండ్లో రెండో అవినీతి పరుడు జైలు పాలవుతున్నాడు. సో ప్రజల్లో ఇది గమనిస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా అరెస్ట్ అయితే అవినీతి పరుడు ఇతనే అరెస్ట్ అయ్యాడు, కానీ అతను ఎందుకు అరెస్ట్ కాలేదంటే అతను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతని మీద కేసు పెట్టట్లేదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు అగ్ర కులాల్లో అంటే అగ్ర కులాల్లో ఉన్న అమ్మారెడ్డిలు కాకుండా మిగతా కులాలు, బహుజన కులాలు, వీటన్నింటినీ కోఆర్డినేట్ చేసి బహుజన సమాజ్ పార్టీ ఉన్న ఈ కులగణన వైపు తీసుకుపోయి అధికారం వైపు తీసుకుపోయి ఆలోచన ఉందా సరే? ఉంది. నిన్నే మేము విజయవాడలో బీసీ అసెంబ్లీ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి బీసీ ప్రతినిధులు వచ్చారు, వాళ్ళతో చర్చించాం. బీసీ ప్రతినిధులకి సమస్యలు అర్థమైనాయి. కులగణన గురించి జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మీటింగ్లు పెట్టుకోవాలని, మండల స్థాయి వరకు వెళ్ళాలని, కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అలానే రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద ధర్నా కూడా నిర్వహించాలని చెప్పి విజయవాడలో కూడా మేము అనుకోవడం జరిగింది. ఈ బీసీ దీన్ని కలుపుతాం. బీసీ ప్రతినిధులందరికీ కూడా ఈ రోజున ఏమవుతుందంటే వాళ్ళ స్థానం రాజకీయాల్లో వాళ్ళ స్థానం ఎక్కడుంది, వాళ్ళని ఎంత చులకనగా చూస్తున్నారనేది. అందుకే చెప్తున్నాను నేను, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆవేశం ఉంది. ఈ పాలకులు అర్థం చేసుకోవాలి. పాలకులు అర్థం చేసుకోకపోతే పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో ఎలా జరిగిందో అలా జరగదని అనుకోవాల్సిన పరిస్థితులు ఏం లేవు. ఈ రోజున మీరు కోల్కతాలో ఒక డాక్టర్ మీద జరిగినటువంటి హత్యాచారానికి ప్రజలు ఎంత స్పందిస్తారో చూడండి. అంటే ఏంటవుతుందంటే వీళ్ళు ఏమనుకుంటారంటే పాలకులు ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, ఐఎమ్ డూయింగ్ వెల్ అంటే నేను బాగా కవర్ చేశాను, నాకేం కాదు, నేను మంచిగానే అందరిని కంట్రోల్ చేసి పెట్టుకున్నా, ఎవడివాడు మన చేతిలో ఉన్నాడు అనేటువంటి భావిస్తారనమాట. ఈ భావన ఉండి ప్రజలు కూడా ఎట్లా చూస్తారంటే అది ఎట్లొస్తుందో తెలియదండి, ఒక ఉపద్రవంలాగా వస్తుంది. ఉపద్రవంలాగా వచ్చి జనాలు ప్రభుత్వాల మీద పడిపోతాయి. నిజంగా తప్పు లేకున్నా ఆ రోజుకి ప్రజల్లో ఉన్న అవగాహన ఏదైతే వస్తుందో ఆ అవగాహనే సరైంది అనుకుని అమాయకంగా ప్రజలు ప్రభుత్వాల మీద దాడి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల వీళ్ళు చూసుకోవాలి, ఈ నిజంగా స్వచ్ఛమైన పాలన ఇవ్వాలని చూడాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో 131 బీసీ కులాలు ఉన్నాయండి. అసెంబ్లీలో
కేవలం 17-18 బీసీ కులాలే ఎంటర్ అయినాయి. అంటే మీరు ప్రజల్ని దారిద్ర్య రేఖ దిగువ నుంచి దారిద్ర్య రేఖ నుంచి పైకి తప్పిస్తాం, ఎగువకు తెస్తాం ఇన్ని చెప్తారు కదా. మరి మీ శాసనసభ రేఖ కూడా ఒడిపెట్టండి. ఇదిగో ఈ కులం నుంచి మేము ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాం. పక్క రాష్ట్రంలో స్టాలిన్ చీఫ్ మినిస్టర్ కులం మంగళ కులం. అలానే కేరళలో చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ ఆయన కులం గౌడ కులం. సో ఇట్లా కనపడుతున్నాయి పక్కన ఎగ్జాంపుల్స్. మీరే వేళ్లాడుతున్నారు. మీ రెడ్డి కమ్మ కులాలే మొత్తం వ్యవస్థనంతా మీ అధీనంలోకి తెచ్చుకుని ప్రజల్ని మభ్య పెడుతున్నారు. సో కర్ణాటక నేను అనేది ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ చూడాలా. ప్రజాస్వామ్యం అందరికీ అందాల ప్రజాస్వామ్య ఫలాలు. అంటే అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా పైకి రావడం అంటే దారిద్ర్య రేఖ ఒకటే కాదండి, సామాజికంగా కూడా పైకి రావాలి. వాడు దిస్ ఈజ్ మై కంట్రీ, దిస్ స్టేట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఐ లవ్ మై చీఫ్ మినిస్టర్, ఐ లవ్ మై ప్రైమ్ మినిస్టర్ అనే ధోరణిలో తయారు చేయాలి. నువ్వు అలా నాయకత్వం ఇవ్వలేకపోతున్నాను. సో ఎంత భయంకరమైన దారుణం అండి ఇదంతా. అసలు ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై లీడర్ అనేది రావాలి కదా. అది రావట్లే. మీకు తెలుసు అది రావట్లేదని. లేదు బాగా జీల్చా, ఎస్సీలని జీల్చా, నాకు పడతారు, బీసీలను గ్రూపులు చేశా నాకు ఓట్లు పడతాయి, తర్వాత బీసీలు అంతానేమో టీడీపీతో ఉన్నారు, ఎస్సీలంతా వైసీపీతో ఉన్నారు, ముస్లింలు వైసీపీతో ఉన్నారు. లెక్కలేసి కూర్చుంటున్నారు. చివరికి ఏమనాలా మనం? దీన్ని బట్టి మనం చేసేది ఏంటంటే ఈ నాయకులు అర్థం చేసుకోవాల్సింది. ఈ సందర్భంగా ఈ ఒక్కటి చెప్తాను మీకు. నేను బీసీ కులాల్లో ఇంతవరకు విశ్వబ్రాహ్మణులు ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. 2902 ఎమ్మెల్యేల్లో ఒక్క విశ్వబ్రాహ్మణ్ ఎమ్మెల్యే. రజక 3 అయ్యారు, వడ్డీ ఒక్కళ్ళే, పెరికలు 2 ఎమ్మెల్యేలు అయ్యారు, నగరాలు 7. ఈ నగరాలు 7 కూడా మనం స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 3-4 ఎలక్షన్లు అయ్యారు. ఈ మధ్యకాలంలో ఎవరు కాల. గాండ్ల 6 అయ్యారు, తర్వాత కళావంతుల 8 మంది అయ్యారు, రెడ్డిక 14 అయ్యారు. ఈ రెడ్డిక గురించి ఒక విషయం మీకు చెప్పాలి. ఈ రెడ్డిక కులం అనేది శ్రీకాకుళంలో ఉంటుంది. ఇచ్చాపురం నియోజకవర్గం జనరల్గా అటువైపు ఉంటారు. నేను జిల్లా ఎస్పీగా పనిచేశాను శ్రీకాకుళం. జిల్లా ఎస్పీ చేసినప్పుడు అక్కడ ఎంవి కృష్ణరావు అని ఎమ్మెల్యే కలుస్తుండేవాడు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. అక్కడ అసలు కమ్మలే ఉండరు. నా బోటోడికి టికెట్ ఇమ్మంటే మీ ఓట్లు తక్కువయ్యా అంటారు, మీకు ఎవరు వేస్తారంటారు. మరి ఎంవి కృష్ణరావుకి ఎట్టేశారండి ఓట్లు? నాకు అర్థం కాదు. అతను ఒకసారి కాదు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అసలు శ్రీకాకుళంలో కమ్మ ఎమ్మెల్యే. ఆ చీపురుపల్లి నియోజకవర్గం ఉంది, బాబురావు, అతను కమ్మ. పెందుర్తిలో రామచంద్రరావు అని అతనుండే ఎమ్మెల్యే, అతను కమ్మ. తర్వాత ఇప్పుడేమో వెలగపూడి రామకృష్ణ బాబు కమ్మ. తర్వాత ఎంపీ ఎంవిఎస్ఎస్ మూర్తి అతనుండే ఎంపీ కమ్మ. ఆ తర్వాత అతను మనవడు అయ్యాడు ఇప్పుడు ఎంపీ కమ్మ. అట్లా మీకు అసలు ఉత్తరాంధ్రలో చూస్తే వీళ్ళు, ఆ తర్వాత కాపులు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు నుంచి వచ్చిన మెయిన్ కాపులు. అక్కడ తూర్పు కాపులు కాదు, ఈ కాపులే వచ్చి ఉండే ఎలక్షన్. తర్వాత నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి ఎంపీలు. ఇట్లా మీకు ఒక్కొక్కళ్ళు, పురంధరేశ్వరి ఎంపీ అక్కడ, బయట వాళ్ళు వచ్చి ఎంపీలు అవుతారు. చిత్రమైన విషయం అన్నమాట ఇదంతా. అసలు ఈ రాజకీయ పరిస్థితులు చాలా ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయంటే అక్కడ మరి బీసీలు ఎంతమంది ఉంటారండి? బీసీలే కదా. తూర్పు కాపులు, కొప్పుల వెలమలు, పోల్నాటి వెలమలు, కాళింగులు కాకుండా మరి మిగిలిన బీసీలు కూడా ఉన్నారుగా. మరి వాళ్ళకి లేవు, పొజిషన్స్ లేవు, వాళ్ళు ఎమ్మెల్యేలు గారు, బయట వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు ఏంటి? అసలు ఇదేం రాజకీయం, ఇదేం ప్రజాస్వామ్యం? ఇది పాక్షిక ప్రజాస్వామ్యం. ఇది కొన్ని కులాలకే ప్రజాస్వామ్యం ఉంది, ఆ కులాలకే ప్రజాస్వామ్య ఫలాలు అందుతున్నాయి. నేను ఇంకా మీకు చాలా డిస్కస్ చేయలే ఇందులో. ఎమ్మెల్యే పోస్ట్ ఒకటే నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా. వేరే వాటికి ఇది ఈజీగా గణన చేయొచ్చు, కులగణన చేయొచ్చు ఎమ్మెల్యే పోస్టులు. అందుకు చెప్తున్నా. ఇక వ్యాపారంలో కులగణన చేయాలి, మీడియాలో కులగణన చేయాలి,
ఇంకా చాలా ఉన్నాయి. ఎంపీల్లో కులగణన, ఎమ్మెల్సీల్లో కులగణన, జడ్జీల పోస్టుల్లో కులగణన, ఎన్ని ఉన్నాయండి. అండ్ హయ్యర్ పోస్టుల్లో కులగణన, ఉన్నత పదవులు, క్యాబినెట్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, డీజీలు, వీళ్ళలో కులగణన, ఇవన్నీ చేయాలా? సో ఖచ్చితంగా కులపరంగా వాళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి. అదొక ఫేజ్ అయితే, కులపరంగా దూరం పెట్టేది ఇంకొకటి. పాజిటివ్ డిస్క్రిమినేషన్, నెగిటివ్ డిస్క్రిమినేషన్. కొంతమంది తన వాడికి ఇచ్చుకుంటాడు, ఓకే, తన వాడికి ఇవ్వటంలో వేరే వాడికి అన్యాయం చేస్తాడు, వీడికైతే ఇవ్వం. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో మీకు వచ్చేటప్పటికి రెడ్డిక కులం వాళ్ళు అట్లా వచ్చారు. ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో అతని మీద ఏదో కేసు పడి ఎలక్షన్ క్యాన్సిల్ అవడంతో అప్పటి నుంచి ఇంకొక అమ్మ బయట నుంచి తేలేరు కదా, 4 సార్లు అయ్యాడు. ఆ తర్వాత నుంచి రెడ్డికి అతను ఇచ్చాడు. మొన్నటికి మొన్న శ్రీకాకుళంలో హెచ్ఆర్లలో అక్కడ ఇంకొక అమ్మ కులస్తుడికి టికెట్ ఇచ్చారు, బీజేపీ తరఫున ఈశ్వరరావు. అసలు ఎట్లయితేనండి నాకు అర్థం కాదు. అక్కడున్న సొండి కులస్తులు ఉన్నారు, నాగవంశీకులు ఉన్నారు, వాళ్ళు చాలా బలమైన కులం, వాళ్ళు ఎవరికి లేవు పోస్టులు. అంటే ఎవరిని పెట్టినా గెలుస్తాడు కాబట్టి వాళ్ళ కులపోడిని పెట్టుకుని గెలిపించుకున్నారు. అతనేమో డబ్బులు పెంచాడు, గెలిచాడు. మరి వీళ్ళని ఎందుకు పెంచరు? మీరు ఈ కులాలను ఎందుకు పైకి తేరు? మరి పేద బడుగు బలహీన వర్గాలకు మేము న్యాయం చేస్తామని ఒకదంపుడు ఉపన్యాసాలు తప్పిస్తే ఏం చేస్తారు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పడం తప్పిస్తే జగన్ను మరి వీళ్ళకి ఏం చేస్తున్నాడు? ఇట్లా నేను ఫైనల్గా చూస్తే మనకి కొప్పుల వెలమ, పోల్నాటి వెలమ, కళింగ, యాదవ్, పద్మశాలి, మత్స్యకార, గౌడ, శెట్టిబలిజ, గవర, కురుబ, బోయ, రెడ్డిక, కళావంతుల, తూర్పుకాపు, గాండ్ల, నగరాలు, పెరిక, వడ్డీ, గున్నరజక, విశ్వబ్రాహ్మణ, ఈ కులాలే ఎంటర్ అయినాయి ఇప్పటి వరకు. ఎంటర్ అయింది మ్యాక్సిమం నంబర్ ఎంటర్ అయిందేమో కొప్పుల వెలమ, పోల్నాటి వెలమ 131 మంది అయ్యారు. కళింగులు తక్కువ 36 మంది అయ్యారు. వాళ్ళంతా ఎండమిక్ పాపులేషన్ కాబట్టి ఒకచోట ఉన్నారు కాబట్టి కనీసం ఆ మాత్రం అయ్యారు, లేకపోతే అయ్యేది కాదు. చాలా తెలివైన కమ్యూనిటీ, గట్టి కమ్యూనిటీ, బాగా హార్డ్ వర్క్ చేసే కమ్యూనిటీ, అయినా కానీ వాళ్ళకి అది దొరకలే. యాదవులు 46 మంది అయ్యారు. పద్మశాలులు కేవలం 21 మంది అయ్యారు. ఇప్పుడు పద్మశాలి సమస్యలు ఎట్లా తీరుతాయండి? వాళ్ళు పద్మశాలులు వాళ్ళకి ఎంత కష్టపడినా వాళ్ళకి గిట్టుబాటు ధరకు దొరక్క రైతులు ఎట్టయితే సఫర్ అవుతారో అట్లా సఫర్ అవుతారు పద్మశాలులు. అన్యాయం. వాళ్ళ లీడర్షిప్ ఏదో ఎంఏ గెలిచినా అతనికి మాట్లాడటానికి ఉండదు. నేను పద్మశాలి చీఫ్ మినిస్టర్ అయితే పరిస్థితులు మారవండి? పద్మశాలి చీఫ్ మినిస్టర్ అయితే మారదా? మారుతుంది. ఇప్పుడు భారతీయుడు ప్రైమ్ మినిస్టర్ అయితే మారిన బ్రిటిష్ వాడు ఉన్నదాన్ని ఎందుకు వెళ్ళగొట్టాం? బ్రిటిష్ వాడిని మనమే పాలించుకోవాలని అనుకున్నాం, వెళ్ళగొట్టాం. భారతీయుడైతే భారతదేశానికి మంచిదని. మరి ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆధిపత్య కులాలు వాళ్ళు బాగుపడుతున్నారు. ఎవరైతే సీఎంలు అవుతున్నారో ఆ కులాలే ధనిక కులాలు. అందులో ఏమైనా డౌట్ ఉందా? మీరు కాదని అంటారా? నాకు చెప్పండి, ఇందులో ఏమన్నా కులతత్వం ఉందా? నేను మాట్లాడే దానిలో ఒక ఐపీఎస్ ఆఫీసరు డీజీగా చేశాడు, ఏంటి ఈయన ఈ మధ్య ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే మరి ఇది వాస్తవా కాదా? నాకు చెప్పండి. వాస్తవం కదా. మీ కులం రాజ్యం వెళ్తుంటే మీరంతా ధనికులయ్యారు. మరి వేరే కులాలు అసలు రాజ్యం వెళ్తేనే కదా వాళ్ళకి కూడా ఈ స్వాతంత్ర ఫలాలు అందేది. నిజమైన స్వాతంత్ర్యం ఇంకా ఈ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఈ దేశంలో రాలేదు. మనకున్నది పాక్షిక ప్రజాస్వామ్యమే. ప్రతి ఎలక్షన్ కూడా అమ్మాయి ఎలక్షన్ అయితే బాగుండు, సరేలే గొడవలు జరగకపోతే బాగుండు అని అందరూ ఎలక్షన్ అనగానే ఒక భయంకరమైన పరిస్థితి ఏదో వస్తుందని చెప్పి అలా పక్కనే ఉండి 30-40% ఓట్లు కూడా రారు. మనకి ఎందుకు రా బాబు ఈ గోళాన్ని? ఎందుకంటే మీ లీడర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఇన్స్పైర్ చేసే లీడర్లు కాదు, మీరు నకిలీ లీడర్లు. మీరు ప్రజల్ని మీ మీటింగ్లు ఎట్లా వస్తే జనాలు రారు. మీరు డబ్బులు ఇచ్చి తెచ్చుకుని మీటింగులు చెప్పుకుని అది అక్కడ జనాలకు తెలుసు, రాష్ట్రంలో మిగిలిన వాళ్ళందరికీ తెలియాలని చెప్పి మీ మీడియా ఛానల్స్ ద్వారా దాన్ని ప్రచారం చేస్తారు. మా మీటింగులు, మా బహుజనుల మీటింగులు కవర్ చేయరు, మళ్ళీ రారు. వీళ్ళంతా సొంత ఖర్చులతో వస్తారు. నేను మేము మీటింగ్ పెట్టాం విజయవాడలో, దాదాపుగా 300 మంది వచ్చారు. దీనికి 10-15 రోజుల నుంచి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది.
పార్టీ అధ్యక్షుడు పరంజ్యోతి గారు మేము మాట్లాడుకుంటూ చేశాం. ఒక్కొక్క అనంతపూర్ నుంచి వివిధ ఇచ్చాపురం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు లీడర్లే, మెయిన్ పీపులే వచ్చారు. ఒక్కొక్క జిల్లా నుంచి 7-8 మంది వచ్చారు, అంటే 26 జిల్లాల నుంచి. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు సొంత ఖర్చులతో వచ్చారు. వీళ్ళు రావాలంటే వాళ్ళు 1 వీక్ నుంచి ప్రిపేర్ అయ్యి రావాలి. డబ్బులు మూలిగి వాళ్ళు ఏం రాలా, వాళ్ళు అక్కడక్కడ పోయి జాగ్రత్తగా తయారై వచ్చి మీటింగ్ మేము 8 అవర్స్ పెడితే 8 అవర్స్ ఉన్నారు. ఎవరు కదలడా. 11:30 స్టార్ట్ అయితే 6:30 వరకు అసలు ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. డిస్కస్ చేశారు. అసలు వాళ్ళ బాధలు నిజంగా వినాలండి. ఈ మీడియా అసలు ఈ రకమైన చర్చ సాగుతున్న దాన్ని ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ మీడియాకు వచ్చే డబ్బు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోంచి వచ్చిందే మీకు పవరు. ప్రజాస్వామ్యం లేకపోతే మీడియా హౌస్ లేనే లేదు. మీరేమనుకుంటున్నారంటే మీడియా ఛానల్ ఉందంటే మా పార్టీ ఛానల్, మా కులం ఛానల్ కాబట్టి వేరే పార్టీ వాడిని మేము తెగడటానికి, తిట్టడానికి వాడతాం, మా వాడిని పొగుడుకుంటానికి వాడతాం. అంతేగాని వేరే వాళ్ళని, వీళ్ళ బహుజనుల సమస్యలే వీళ్ళకి అక్కర్లే. అప్పుడప్పుడు కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఫోకస్ చేసి ఆ రకంగా సర్క్యులేషన్ పెట్టి మళ్ళీ దాని మీద చర్చలు చెప్తారు. ఇదండి అసలు చర్చ. టీవీలో వాళ్ళు చర్చ చేయాల్సి వస్తే నేను చెప్తున్నా, కులగణన ఎమ్మెల్యే కులగణన మీద దమ్ము ధైర్యం ఉంటే టీవీ ఛానల్స్ చేయాలా, చేసి చెప్పండి. తప్పైతే చెప్పండి, ఒప్పుకుంటాం. చర్చకి తీసుకురండి మీరు ఈ అంశాన్ని. ఏ కులం, ఇన్ని కులాలు 242 కులాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. 40 కన్నా తక్కువ కులాలే అసెంబ్లీలో ఎంటర్ అయినాయి. ఎంత అన్యాయం అండి ఇది, చెప్పండి నాకు. 80% పాపులేషన్కి ఇంతవరకు అసెంబ్లీలో ప్రవేశం లేదు. మరి ఇది పాక్షిక ప్రజాస్వామ్యం కాదా? ఇది మీ అసెంబ్లీ, కమ్మారెడ్డి కులాల అసెంబ్లీలు ఇవి. అంబేద్కర్ పుణ్యమని ఎస్సీలు ఎస్టీలు వచ్చి కూర్చుంటున్నారు. అంత తప్పిస్తే వాళ్ళకి అధికారాలు లేవు, నామమాత్రపు అధికారాలే. ఎమ్మెల్యేగా ఉండాలి అంతే, అంతేగాని నువ్వేం మాట్లాడటానికి లేదు. సో ఈ బహుజన నాయకులు ఎవరైనా మాట్లాడితే మీరేం చేస్తారు? మీకున్న పార్టీలో మీ బహుజన నాయకుడితో అతను తిట్టిస్తారు. అది ఎంత హీనమైనది, అది అతి తెలివి. అదేమిటో ఒక గొప్ప ప్రక్రియ కింద భావిస్తారు. వాడిని తిట్టడానికి, వీడిని తిట్టడానికి. వీళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే, మనకు మంచి అవకాశం వచ్చిందిరా, మన పార్టీ వేదిక నుంచి మనోడిని మనం తిట్టచ్చు, నాకు ఇక్కడ ఏదో ఒకటి దొరుకుద్దని ఇతని తాపత్రయం. గట్టిగా తిట్టావు కదా నువ్వు, నేను కూడా నిన్ను గట్టిగా తిడతా అని అతను తిడతాడు. ఈ ప్రజలు ఏం చేస్తారు? అరే ఏందా ఇది, మనోళ్ళు ఎదవాలన్నమాట అనుకుంటారు. అంటే వీడిని ఎక్స్ని వైతో తిట్టిస్తే వై ఎక్స్ వెదవవుతున్నాడు, వైని ఎక్స్ని తిట్టిస్తే అక్కడ ఎక్స్ వెదవవుతున్నాడు. ఇద్దరు వెదవలు అవుతున్నారు. ప్రజలకు ఏ రకమైన నాయకత్వం ఇస్తున్నారు వీళ్ళు? మంచి చెడ్డ ఏది, న్యాయం ఏది, ధర్మం ఏది మాట్లాడే దానిలో వీళ్ళు ఏమీ అవినీతి చేయనట్టు ఇతరులు అవినీతి పరులు అంటున్నారు, మళ్ళీ వీళ్ళు అవినీతే చేసేది. సో ఈ రకమైనటువంటి పరిస్థితి నుంచి బహుజనులు అర్థం చేసుకోవాలి. మన పార్టీలు కాదు ఇవి, మన పార్టీలు కానే కావు. ఈ పార్టీలు నిరసించండి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోలో ఏమైతే పెట్టాడో, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తానంటున్నాడు. అలానే అసెంబ్లీలో 33% రిజర్వేషన్ ఇస్తాం, తీర్మానం చేస్తాం, కేంద్రానికి పంపుతాం అని చెప్తున్నాడు. అలాగే స్థానిక నామినేటెడ్ పదవుల్లో జనాభా తక్కువగా ఉన్న బీసీ కులాలకు కూడా నామినేటెడ్ పదవులు ఇస్తున్నాం అని చెప్తున్నాడు. ఇక్కడ వీటిలన్నిటి వెనక చాలా కీలకమైన విషయం ఏంటంటే, జనాభా లెక్కలు తేలందే, కులాల వారీగా జనాభా లెక్కలు తేలందే 34% రిజర్వేషన్ అనేది అమలు కాదు. కోర్టులు కొట్టేస్తాయి. అక్కడ రెడీగా ఉంటారు వాళ్ళు కూడా, అందులో డౌట్ ఏం లేదు. 34% ఇవ్వడానికి కోర్టులు కూడా అబ్జెక్షన్ ఉండకూడదు. ఎందుకంటే 34 ఎక్కువే ఉన్నారు బీసీలు, 50% ఎక్కువ ఉన్నారు. అది తెలిసిన విషయమే. అది నగ్న సత్యాలు. ఈ నగ్న సత్యాలకు మళ్ళీ కులగండాన్ని అండబెడితే ఈ కులగండం మేము చేయడానికి కుదరదని వీళ్ళు సెన్సస్ డిపార్ట్మెంట్ చేయాలని వాళ్ళు ఎన్న ఆట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే ఆట ఆడుతుంది. కాంగ్రెస్ చేయాల్సిన పని ఎప్పుడో కులగండం చేయాలి. 1951 నుంచే వాళ్ళే చేయలే. వాడు 1951లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, 1971లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇన్నిసార్లు 70-80 సంవత్సరాల్లో
6-7 సార్లు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, 3-4 సార్లే ఇతర గవర్నమెంట్లు ఉన్నాయి. సో కాంగ్రెస్ చేయకుండా ఇప్పుడు బీజేపీ మీద చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ కులగణను వాడుకుని రాహుల్ గాంధీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లు కొట్టేయడానికి కులగణన అని చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న చోట్ల మరి కులగణన చేయించట్లా, తెలంగాణ కావచ్చు లేకపోతే కర్ణాటక చేశారు, బయటపెట్టట్లా. చూడండి ఇదంతా రాజకీయం. అందుకనే ఈ పార్టీల్ని మనం నమ్మొద్దు. ఇవన్నీ పాలక కుల పార్టీలు, ధనికుల కుల పార్టీలు, ధనిక కుల పార్టీలు కాబట్టి నమ్మొద్దు. నేనేమంటానంటే ఒక ఎక్స్పెరిమెంట్గా అయినా సరే మా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఈ ఓట్లని మీరు అక్కడ వేయద్దు, ఇక్కడ వేయండి. మీ స్ట్రెంగ్త్ మీరు పరీక్షించుకోండి. మేమేం రావట్లా, మాకేమో అక్కడ లోకల్ నాయకుడు ఉన్నాడు, మీ గుంజుకొని రేపొద్దున ఎమ్మెల్యే అయ్యి కాంట్రాక్ట్లు అయ్యి తినేదేం లేదు, పెట్టేది లేదు, బీఎస్పీ నుంచి జరిగేది కాదు. కాబట్టి యూ టెస్ట్ యువర్ స్ట్రెంగ్త్ నౌ. రేపు టీడీపీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో కులగణన చేయకుండా స్థానిక సంస్థలకు వచ్చి కులగణన చేయకపోయినా దామాషా పద్ధతిలో నేను 50% సీట్లు ఇస్తానని నమ్మకండి. అవన్నీ ఉత్తి మాటలు. నువ్వు చేయాల్సింది చెయ్యి. చేసి నువ్వు ఎలక్షన్లకు వెళ్ళని పక్షంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఒకే తాటి మీద ఉండి స్థానిక సంస్థల్లో టీడీపీని ఖచ్చితంగా ఓడించాలి. ఆ దృష్టితో కనుక మీరు వెళ్తే 2029 ఎలక్షన్స్కి బీసీలకి అసెంబ్లీల్లో రిజర్వేషన్లు వస్తాయి, ఎస్సీ ఎస్టీలకే కాదు ఈ మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు వస్తాయి. రావాలి. వచ్చినప్పుడే భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది, లేకపోతే ఇట్లానే కొనారిల్లుతుంది. ఇది మన బాధ్యత. అందరూ చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. నిరాశ నిస్పృహలు వద్దండి. దీనికి ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. స్ట్రాటజీ ఏంటంటే ఆ పార్టీలు కాకుండా వేరే పార్టీలకు ఓటు వేయటం. ఇది ఒక్క ఓటే మళ్ళీ ప్రతి ఎలక్షన్లో మీరు మార్చుకోవచ్చు. కమెంట్ చెక్ యువర్ సెల్ఫ్. నీ స్ట్రెంగ్త్ నువ్వు తెలుసుకో. ఇదే రిఫరెండం అనుకుని వేస్తే ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి వస్తుంది. మనకు కావాల్సింది మంచి పాలన, మనకు కావాల్సింది మంచి నాయకులు. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. కులగణన మీద మంచి విశ్లేషణ చేశారు. చాలా బ్రహ్మాండమైన విశ్లేషణ. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.